హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మాండ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మా ప్రైవేట్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే యామిని గురించి నిజాన్ని తెలుసుకొని యామిని చెంప పగలగొట్టిన రాజ్ షాకులో యామిని ఇందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది, మరి యామినితో పెళ్లికి సిద్ధపడిన రాజ్ అసలు యామిని గురించి ఏం తెలుసుకున్నాడు, మరి యామిని ఎందుకు కొట్టాడు, అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మంది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం బ్రహ్మడి సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఎందుకంటే రాజ్ అలానే యామిని ఇద్దరికి పెళ్లి జరిగిపోతుందా, రాజ్ గారు దూరమైపోతారని చెప్పేసి అంటూ ఆడియన్స్ అందరూ కూడా సీరియల్ పట్ల చాలా ఆసక్తిని వ్యక్తపరుస్తున్నారు. మొత్తాన్ని అనుకున్నట్టుగానే దుగ్గరాల ఫ్యామిలీ మొత్తాన్ని అందరినీ కూడా మోసం చేసి మరి రాజును రామ్గా మార్చేసి మొత్తానికి యామిని రాజును పెళ్లి చేసుకుంటుంది. రాజు మాత్రం తన మనసులో కావ్య ఉండటంతోనే కావ్యను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ యామిని బెదిరింపులకు బెదిరిపోయి చేసేదేమీ లేక తన కోసం ఒక ప్రాణం పోకూడదన్న ఉద్దేశంతో యామిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు రాజ్. ఆ విధంగా మొత్తానికి పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. కానీ దుగ్గరాల వారి కుటుంబం మొత్తం కూడా పెళ్లి పనులు ఆపేయాలి అని ప్రతి దానిలో ఆటంకం కలిగిస్తూనే ఉంటారు. ఆ విధంగా బ్రహ్మముడి సీరియల్ ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసుకుంటే ఇంద్రాదేవి అయితే అందరితో కూడా మాట్లాడుతూ ఉంటుంది. అసలు మనం ఈ పెళ్లిని ఆపడమే మనకున్న పని, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక తర్వాత పూజ పూర్తవడంతో పూజారి పైకి లేచి హారతి ఇవ్వమని చెప్పేసి అంటాడు. ఎందుకంటే పనులు ప్రారంభించిన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం కలగడంతో ఈసారి ఈ పూజ జరిపించి మంచిగా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది మీ లైఫ్ అని చెప్పేసి అంటూ పూజారి చెప్పడంతో యామిని సరే అని ఒప్పుకోవడంతో పూజ అయితే చేస్తారు. ఇప్పటి వరకు కూడా జరిగిన దోషాలన్నీ కూడా పోవాలి అంటే అమ్మవారికి కనీసం 3 సార్లు అయినా హారతి ఇవ్వాలి అని చెప్పేసి అంటారు. అమ్మవారికి హారతి ఇస్తున్నారు. అందరి దృష్టి కూడా ఇక్కడ పెట్టండి, మనసులో ఏదో ఒక కోరిక కోరుకోండి, అన్ని కూడా నెరవేరుతాయి, అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ అందరికి కూడా కనకమైతే గట్టిగా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా హారతి మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి అంటూ అందరినీ కూడా దారి మళ్ళిస్తుంది. సరే అని చెప్పేసి అందరూ కూడా దేవుడు వంక చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు సరే అని కనకమైతే కిచెన్ లోకి వెళ్లి ఫ్యాన్ తిరిగేలా చేసి హారతి ఆరిపోయేలా చేస్తుంది. గాలికి ఎక్కువగా తగలడంతో యామిని చేతిలో ఉన్న హారతి ఆరిపోతుంది. ఇక అప్పుడు కనకం అపర్ణ అరిష్టం ఈ పెళ్లి జరగడం అమ్మవారికి కూడా ఇష్టం లేదు, అందుకనే పదే పదే ఆటంకాలు కల్పిస్తోంది అంటూ నాటకాన్ని మొదలు పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. పెళ్లికి వచ్చిన ముత్తైదులు అందరూ కూడా అపర్ణ అలానే ఇంద్రాదేవి కనకానికి వీళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పింది నిజమే, పెళ్లి పనులు మొదలు పెట్టిన దగ్గర నుంచి పందిరి రాట విరిగిపోవడం అన్ని కూడా ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది అని అంటూ ముత్తైదులు కూడా మాట్లాడేసరికి యామిని చాలా కంగారు పడిపోతుంది, చాలా షాక్ లో ఉంటుంది. ఇంతలో పూజారి గారు కూడా అవునమ్మ యామిని అని చెప్పేసి అనడంతో యామిని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. కంగారుగా వైదేహి అలానే యామిని ఇద్దరు కూడా పూజారి గారిని అడుగుతూ ఉంటారు. అదేంటి పూజారి గారు మీరు కూడా అలా మాట్లాడుతున్నారండి, అసలు ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ నుంచే కదా, అసలు ఇవన్నీ కూడా కనీసం ఒక ముహూర్తం ఏమీ లేకుండా మీరు సరిగ్గా ఎంగేజ్మెంట్ చేసుకోలేదు, మీరు పద్ధతిగా నేను ఒక ముహూర్తం పెడతాను, ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు పెళ్లి చేసుకుందరు గానీ పెళ్లిని తాత్కాలికంగా నిలిపివేసి ఈ రోజు మంచి ముహూర్తంలో మీ ఎంగేజ్మెంట్ చేసి మళ్ళీ పెళ్లికి ముహూర్తం పెడదామని చెప్పేసి అంటూ పంతులు మాట్లాడేసరికి ఆ మాటలకి యామిని చాలా సంతోషపడుతుంది. ఇక అపర్ణ అలానే ఇంద్రాదేవి దుగ్గరాల ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడు పూజారి తనని యామిని బెదిరించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అలాగే చేయండి గురువు గారు, కలవతి గారు మీకు ఏమైనా అభ్యంతరమా అని చెప్పేసి అంటూ కావ్యం చూసి అడగంగా కావ్య మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అపర్ణ వాళ్ళైతే అక్కడికి వచ్చి చాలా కోపంగా వెళ్ళిపోతారు. ఇక కావ్యం అయితే యామిని ఆపేసి కావ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చూడు కావ్య, నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఇల్లుని ఆపేయాలని చెప్పేసి అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ కూడా జరగని పని, నేను ఖచ్చితంగా రామును పెళ్లి చేసుకుంటాను, రామ్ నా వైవాడు అయిపోతాడు అని చెప్పేసి అంటూ యామిని అయితే కావ్యని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. యామిని నువ్వేమనుకుంటున్నావో నాకైతే తెలియడం లేదు, కానీ నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయను, కానీ నువ్వు అనుకున్నట్టుగా మాత్రం ఈ పెళ్లి అసలు జరగదు, అదే ఆగిపోతుంది, నువ్వు ఆయన్ని మోసం చేస్తున్నావని, ఆయన చుట్టూ ఒక కథల్లావని, నీ ప్రయత్నంలోని ప్రేమ అసలు లేనే లేదని ఆయన కనుక తెలుసుకున్నారు అంటే పెళ్లిని నేను ఆపాల్సిన పని లేదు, ఆయన్ని ఆపేస్తారు, ఆ పెళ్లి అదే ఆగిపోతుంది, చూస్తూ ఉన్నాను చెప్పేసి అంటూ కావ్య అనేసరికి యామిని చాలా కంగారు పడుతుంది. ఇద్దరు యామిని మాత్రం పైకి చాలా నవ్వుతూ అంటుంది, నీలో ఉన్న ఈ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది కావ్య, నాకు కూడా ఇదే కావాలి అని చెప్పేసి అంటూ
కావ్యతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి కావ్య అలా ఎలా వెళ్ళిపోతున్నావు? నేను నీతో మాట్లాడటానికి కదా ఇక్కడికి వచ్చింది. ఒకసారి ఆగు, నేను చెప్పేది విను అని చెప్పేసాడు. యామిని అయితే కావ్యతో మాట్లాడుతుంది. చూసావు కదా, రాజ్కి నేను దూరం చేశాను. భర్త నిన్ను కాకుండా నా వాడిని చేసుకుంటున్నాను. అలాంటిది పెళ్లి చేసుకోవడం ఓ పెద్ద లెక్క. ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నాను. ఎంతమంది వచ్చినా సరే, ఎన్ని చేసినా సరే, తాళి కట్టి 6 నిమిషం ముందు చాలు నేను ఆయనకి గుర్తొస్తే పెళ్లి ఆయనంతటా ఆయనే ఆపేసి నీ చంప పగలగొడతాడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఒకసారి తెలుసుకొని చెప్పేశాడు. కావ్య అనేసరికి ఆ మాటలకి యామిని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. మరోవైపు కనకం, అలానే అపర్ణ, ఇంద్రదేవి ముగ్గురు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు మనం ఏమనుకుంటున్నామో ఇక్కడ ఏం జరుగుతుంది? మనం వేసిన ప్రతి ప్లాన్ కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది. ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చేస్తేనే కానీ ఈ పెళ్లి ఆగిపోతుంది. లేకపోతే రాజ్ కనుక యామని పెళ్లి చేసుకుంటే కావ్య జీవితం ఏమైపోతుంది? మన కొడుకు మనకి ఏమైపోతాడని చెప్పేసాడు. అపర్ణ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. మీరేమి టెన్షన్ పడకండి, చూస్తూ ఉండండి, ఎలా అయినా సరే నేను ఈ పెళ్లిని ఆపుతానని చెప్పేసాడు. కనకం అయితే ధైర్యం చెప్తుంది. ఇక మరోవైపు రాజ్ అయితే తనని అద్దంలో చూసుకుంటూ ఈసారి పెళ్లి అని చెప్పేసి అంటున్నారు. మరోసారి ఎంగేజ్మెంట్ అంటున్నారు. నన్ను ఒక ఆట బొమ్మలా చేసి అందరూ కూడా ఆడుకుంటున్నారని చెప్పేసాడు. రాజ్ చాలా సీరియస్ అవుతూ తను చూసుకుంటూ తన మీద తానే చాలా కోపంగా ఉంటాడు. ఇందులో కనకం అక్కడికి వస్తుంది. మీరెవరండి అని చెప్పేసాడు. కనకాన్ని చూస్తే రాజ్ అడుగుతూ ఉంటాడు. నేనెవరో మీకు తెలియదా? అల్లుడు గారు అని చెప్పేసాడు. ఇక కనకం మాట్లాడేసరికి రాజ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అల్లుడు గారు అని చెప్పేసి అంటున్నారేంటి? ఆ పిలుపు వింటుంటేనే నాకు ఏదో తెలియని బంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మీకు నాకు ఏమన్నా పరిచయం అని చెప్పేసాడు. రాజ్ మాట్లాడుతూ ఉంటాడు. అబ్బే అదేం లేదులే అండి, నేను కళావతి వాళ్ళ అమ్మను నేను బాధపడతాను కనకం చెప్పడంతో అవునా సరే అండి. అసలు కనకం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మా కూతురు అసలు నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కానీ నువ్వు వేరే అమ్మాయికి నీ జీవితాన్ని ఇస్తుంటే అది తట్టుకోలేకపోతూ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నానని చెప్పేసాడు. కన్నీళ్లు పెట్టుకుంటుంది కనకం. అయితే ఆ యామని బెదిరించింది కాబట్టి మీరు ఈ పెళ్లి ఒప్పుకున్నారు కదని చెప్పేసి అనడంతో అవును అన్నట్లుగా రాసి తలుపుతాడు. నాకు కళావతి గారు అంటే ఇష్టం. ఎగిరి గంతేసి మరి నేను పెళ్లి చేసుకోవాలి అనిపించినా సరే పరిస్థితులు బాగోలేదు కదా. ఇక్కడ నేను యామని పెళ్లి చేసుకోవడం తప్పడం లేదు. పెళ్లి ఎలా ఆగిపోతుందని ఆలోచిస్తున్నానని చెప్పేసి రాజ్ మాట్లాడుతూ ఉంటాడు. ఇందులో కనక మీద ధైర్యం చెప్తుంది. చూడండి, మీరు ఖచ్చితంగా నా కూతురిని పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. నేనున్నాను కదా మీకు అని చెప్పేసాడు. మొత్తానికి ధైర్యం చెప్తుంది. కనక మాటలకి రాజ్ చాలా సంతోషపడతాడు. తర్వాత కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా మీద మీకు ప్రేమ ఉంది. మీ మనసులో నా గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని నా సొంతం ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఈ పెళ్లిని ఎలా ఆపాలి? కనకం గారు ఏం చేస్తారని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు రాజ్ అయితే. ఈ లోపల యామిని అయితే రాజ్ దగ్గరకు వస్తుంది. ఏంటి బాబా, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ కళావతి గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? నా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక మీద నువ్వు నా గురించి ఆలోచించాలి. జరగబోయే మన పెళ్లి గురించి, కొత్త జీవిత భవిష్యత్తు గురించి నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఈ కొత్త జీవితాన్ని నీతో కలిసి నేను ఆనందంగా గడపాలి అనుకుంటున్నాను అని అంటూ యామిని అయితే రాజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో వైదేహి వచ్చి యామిని అయితే పిలుస్తుంది. వస్తున్నానమ్మా అని చెప్పేసాడు. తన ఫోన్ అయితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ అయితే సర్లే అని చెప్పేసాడు. అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంతలో అనుకోకుండా యామిని మొబైల్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. యామిని ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఎవరో ఫోన్ చేస్తుంటారని చెప్పేసాడు. నెంబర్ అయి ఉండడంతో ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు. కానీ పదే పదే కాల్ రావడంతో ఉంటారని చెప్పేసాడు. ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. మొత్తానికి రాజ్ అయితే ఇక ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఈ లోపల రాజ్ మాట్లాడేసరికి అవతల వ్యక్తి యామిని లిఫ్ట్ చేస్తుంది అనుకుని యామినితో మాట్లాడుతున్నాడని చెప్పేసాడు. పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. చూడండి మేడం, మీరు ఇస్తానన్న పేమెంట్ ఇంకా క్లియర్ చేయలేదండి. కళావతి మేడం గారిని చంపేయాలని చెప్పేసాడు. మీరు నా టైం కూడా మిస్ అయిపోయింది. ఈసారి నేను ఖచ్చితంగా చంపాలి అని అనుకుంటున్నాను. 2 సార్లు కూడా మీరు ఇవ్వాలనుకున్న పేమెంట్ మాకు సగం కూడా ఇవ్వలేదు. మీరు మాకు ఇవ్వాలనుకున్న పేమెంట్ క్లియర్ చేస్తే ఆ తర్వాత నేను కళావతి గారిని ఎలా చంపాలో మరోసారి ప్లాన్ వేసుకుంటాను. సరేనా మేడం అని చెప్పేసాడు. ఆ వ్యక్తి మాట్లాడేసరికి ఆ మాటలకు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే నా మీద అలానే కళావతి గారి మీద రౌడీలని అటాక్ చేయించింది యామినేనా? యామిని ఎందుకు ఇలా చేస్తుంది? కేవలం అసలు మనుషులను చంపడానికి కూడా అసలు వెనకాడదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తానని చెప్పేసాడు. మొత్తానికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో యామిని అయితే వస్తుంది. బావా, నా ఫోన్ నీ దగ్గర ఏమన్నా ఉందని చెప్పేసాడు. అడుగుతూ ఉంటుంది. ఇదిగో యామిని, ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాని చెప్పేసాడు. ఫోన్ యామినికి ఇస్తూ, చూడు యామిని, నేను ఒకటి అడగాలి అనుకుంటున్నాను. ఈ ఫోన్ లో ఉన్న నెంబర్ ఎవరిది? మా ఆయనకు అలా రౌడీలు వెంటబడ్డారు. ఆ రౌడీలు పురమాయించింది నువ్వేనా? కళావతి గారి మీద అటాక్ జరిపించింది నువ్వేనా అని చెప్పేసాడు. రాజ్ అడిగేసరికి యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాంతో యామిని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి రాజ్కు చాలా కోపం అనిపించి యామిని చెంప పగలగొడతాడు.
అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. కావ్య మీద 2 times అటాక్ ప్లాన్ చేసింది యామిని అని చెప్పేసి మొత్తానికి రాజ్ అయితే తెలుసుకోబోతున్నాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే బ్రహ్మోడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో కనుక రాజ్ అలానే కావ్య ఇద్దరు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ బ్రహ్మోడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోయే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.